నేను వస్తా సార్ ఫస్ట్ నేను మాట్లాడినా పెద్ద మనిషి ఉన్నాడుగా నేను మాట్లాడినా కదా ఫస్ట్ ఆయన రాని నా ఇష్టం కదా పెద్ద మనిషి తీసుకోవతా నా ఇష్టం కదా పెద్ద మనిషి తీసుకోవతా నేను వస్తా సార్ నేను తీస్తా అని చెప్తున్నా కదా ఆయన వస్తలే నేను వస్తా సార్ నేను తీస్తా వద్దొద్దు నీ 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 పని కూడా అంత కాదే పెద్దగా ఉంటుంది పని తీసుకోపోమా ఇలా ముందుకు రా ఇక్కడ దోస్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడింది కదా ఎక్కడది ఇలా బకెట్లా గుర్తుందా అనే బాగా తెలుసా పెద్ద మనిషి తెలుసా బాగా పని చూసి నువ్వు డబ్బులు ఇచ్చు పగాయ తెలుసా అనే నువ్వు డబ్బులు ఇచ్చు పగాయ తెలుసా అనే తెలుస్తుండొచ్చు కానీ దాన్ని చూస్తే గుర్తుపడతా నేను శాంతినగర్లో ఉన్నా సంవత్సరం కిరాయికి తిన్నావా మళ్ళీ అన్నం తిన్నావా తిన్నా అన్నం తినేది పనికిరాం అన్నం తింటాం బాక్స్ తెచ్చుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే పోతారు టిఫిన్లు చేస్తారు మధ్యాహ్నం హోటల్లోకి పోతారు పైసలు రాగానే హోటల్లోకి పోతారు ఆడుకుని ఇల్లు వెళ్ళని ఆడుకొని మనం చేసేది ఎందుకు పైసలు 4 పైసలు వెనకేసుకుంటాను కదా అవి పోగా తిండి కడుక్కోవాలి నువ్వు వాడు తిండి తినేది తాగి వచ్చేది తాగుడే పని ఏమేమి గుంతలు తవ్వుతావు పెద్ద మనిషి నువ్వు ఏమేమి గుంతలు తవ్వుతావు పిల్లల గుంటలు కానీ తిత్తా పిల్లల గుంటలు తిత్తా బునాది తిత్తా గన్నెట్టుకు ఒక పెద్ద గుంత అయితే నువ్వు ఒక్కరిని తవ్వగలవా అనే పెద్ద గుంత అయితే ఒక్కరిని తవ్వుతావా అంటే ఐడిని బట్టి ఎడల్పిని బట్టి ఉంటుంది మీరు ఒక్కరు ఇప్పుడు మనం మనిషి ఎత్తు తవ్వాలనుకున్నాం అనుకో తోతా మనిషి లోతు తీస్తా కానీ ఎడల్పి ఎంత ఉంటుంది మరి 6 అడుగులు 6 అడుగులు 6 అడుగులు అంటే 6 ఫీట్లు వస్తుంది ఇక మనిషి అంటే ఎంత ఉంటుంది అట్లా 6 ఫీట్లు వస్తుంది 6 అడుగులు అంటే ఒక్కరు కాదు ఇద్దరికి అయితే అరే మరి ఇద్దరికి అవుతుంది అంటాడు ఒక్కడు తవ్వుతాడా షెట్లు అంటారుగా మరి షెట్లు అంటారుగా మరి షెట్లు అంటారుగా మనం ఇద్దరం ఉన్నాం కదా ఏదో తేడాగా ఉందండి వినిపిస్తుందా మంచిగా వినిపిస్తుందా ఈ షెట్లు అంటేనే ఉన్నాం ఏదో ఒకటి చేసి దరిద్రం కొంచెం పోయేటట్టు చూడ అయ్యో చెప్తా ఇను నుంచి ఏడు ఉన్నాడా మా తమ్ముడు చెప్పకరా నువ్వు ఇవన్నీ చెప్పు ఎందుకు పని చేయించుకుందామా ఫస్ట్ పని చేయించుకున్నాం మళ్ళా అరపిటి పోయి మళ్ళీ పెద్ద గుంట పడేది అరపిటి పోయి మళ్ళీ గుంట పడేది అంటే ఇప్పుడు నువ్వు పెద్ద గంట వస్తావు ఆడ నుంచి చూద్దాం పోయి చూద్దాం చూసి మాట్లాడతావా సర్ల బెర్రెందూరి కొమ్మల బెర్రం చెత్తటవుతుంది కొమ్మల బెర్రం చెత్తటవుతుంది అంతేనా ఆ బెర్రం చూడాలి బేరం చేయాలి ఆ బేరం అవుతుందా కాదా అంతే మంచిగా ఉన్నాయి కదా ఈ ఏరియా దొరికే నాకు ఈ సైడ్లో కూరగాయలు చూపెడతారు సాయంత్రం ఏ వారం భయం అవుతుంది రే నువ్వు చేసే పనికి నీ ఎంబడి నేను వచ్చుడు ఎక్కువ నువ్వు ఇట్లాంటి నాటకాలు చేయక ఇంకా ఒక్కసారి అయిపోయింది గతం ఇక పెద్ద మనిషి దేవుని లేక దొరికాడు మనకు పెద్ద మనిషి ఇటు చూడే ఒకసారి ఓ పెద్ద మనిషి ఇటు చూడు నాకు నన్ను మోసం చేయాలనిపిస్తాను ఎవరికైనా అది మీకు తెలుసు నాకు తెలియదు నేను అన్నాను నా మోహన్ చూస్తే ఎవరికైనా మోసం చేయాలనిపిస్తుందా ఎవరు అడిగాడు నిన్ను నవ్వుతున్నావేంది నవ్వకపోతే ఏడ్చేటట్టున్నాను ఏడిపోతా నాకు నీ మాటలకైతే మోసం చేసినట్టు కొడతలేదు నీ మాటలకైతే మోసం చేసినట్టు కొడతలేదు మోసం చేసిర్రు నన్ను మోసం చేసిర్రు పిల్లని ప్రేమించిండు అది వీనితో పాటు వేరే తోటి కూడా ఉన్నది
ఇద్దరు కలిసి సంసారం చేస్తాంది ఆ, సంసారం కాదే. అయితే నిన్న దొరికింది ఒక వీడు ఒక తప్పు పని చేసేసిండు. ఆ, ఇప్పుడు ఆ తప్పు పనిని మనము ఆలోచన చేయాలి, ఆలోచన చేసి మాట్లాడాలి. పిల్లని చంపేసిండు. బో 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 ఒకరు చూడలేదా మరి? ఏడకు ఎవరు చూడలేదా మరి? వెనకనే ఉంది వెనక. ఇప్పుడు దానికేనా నన్ను పిలుచుకొచ్చింది? ఇప్పుడు దానికేనా నన్ను పిలుచుకొచ్చింది? పెద్ద పొక్క అనేది ఎంతకు తెగించారా? పెద్ద మనిషి చెప్పేద్దాం. చెప్పకన్నది కాబట్టి సుల్లిగా అందరికి చెప్పేసి ఇప్పుడు మన ఇద్దరికి తెలుసు అది, ఈయనకు కూడా తెలుసు అది, ఈయనకు కూడా తెలిసింది. ఏం కాదు ఏం కాదంటావేంద్రా? ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళే వరకు చెప్తావు అనే పెద్ద మనిషి. నీకు ఇస్తా, నువ్వు అడిగింది ఇస్తా. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్థకు? కాదు వేసిపోతుంది, వాసన వస్తుంది బయట. గొడవలు చూస్తారా, ఎవరైనా చూస్తారా? మాట చూసుడు కాదు కానీ ఉంటుందా పోయి చంపేసి లోపలేసిద్దాం. నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరికైనా చెప్తావా? ఎవరు చెప్పవుగా. అరే నేను చూస్తే చెప్పేటట్టే ఉన్నాడు, ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు పాపం చేశారు చెప్తున్నా, మీరు పాపం అది మోసం చేసి నన్ను పాపం చేసేటట్టు చేసింది. నేను పాపం ఎందుకు చేసిండే? సరే, మీరు పాపం చేశారు, పుణ్యం మళ్ళీ చేశారు. పాపం అంటాడేంద్రా? మీ పొట్టైన కొడితే నాకేమవుతుంది? నీ పొట్టైన నేను కొడితే మన ముగ్గురు తెలిసి ఉండాలి. మళ్ళీ నాకు కలిసినా కానీ అలో అంటట్టు ఉండాలి. అది నేను అందుకే బండి నెంబర్ కూడా తీసేసిన. బండి నెంబర్ లేదు దీనికి. చెప్పేటట్టు లేదు సరే. అయితే ఇప్పుడు చెప్తే నాకేమవుతుంది? మీ పొట్టైన నేను కొడితే నా పొట్టైన దేవుడు కొడుతుంది. అవునా కాదు? అవును. కాకపోతే 10 రూపాయలు ఎక్కువ కొట్టుకుంటా. 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా. పనిముట్టున్నాయా? తీసుకురావాలి. గడపర కావాలి, పార కావాలి, డబ్బ కావాలి. ఏడ పోదాం, ముందుకు పోదామా? వాసన వస్తా. కొంచెం ఇల్లు దగ్గర ఉన్నాయి. వాసన వస్తుంది. వాసన వస్తుంది, ఇదే వస్తుంది. అదే, ముందుకు పోదామా? కొంచెం అడవిలో పోయి, ఎందుకంటే మరి ఇక్కడ చూస్తే మనం ముగ్గురం పోతాం. లోపలికి నువ్వు ఒక్కరిని చేయాలి మరి ఆడ పని. నేను సహాయపడతా. ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా దాని మీద. బుక్ అయితే నువ్వు కూడా బుక్ అవుతావు. ఆయన అంటే పని మనిషి. ఏం పెద్ద మనిషి? నువ్వు అదే పని చేస్తావు కాబట్టి నిన్ను పట్టుకున్నా నేను పని ఉండరా పోయి వాడు కూడా తెలియదు అన్నాను నువ్వు కదా. ఇప్పుడు మేము కూడా పట్టుకున్నాం అనుకో. ఇగో పొక్క అయిపోయినాక శబాన్ చేయకూరి. పొక్క అయిపోయినాక నేను వెళ్ళిపోతే శబాన్ ఆ లేసం మీరు మట్టి కూడా పోసుకోరు. ఆహా, కిందికి దించాలి కదా. మీ ఇద్దరు దిగదా? లావైంది. కొంచెం గట్టు ఉన్నది. ఈ ఏరియా ఎరికేనా మీకు? తిని లావు కాకపోతే ఏమవుతుందిరా? ఈ ఏరియా ఎరికేనా? ఎరుక నాకు ఇంత పెట్టిన దానికి రోజుకి ఇంత తింటది. అది లావు కాకపోతే ఏమవుతుంది పెద్ద మనిషి? ఆ శరీరాన్ని బట్టి ఉంటారు. మొత్తం మోసం చేసింది 2-3 లక్షల వరకు. జరిగిన ముచ్చట తీయకు. పొద్దుగా నుంచి ఉచ్చ కూడా పోలే. ఏం చేయాలో అర్థం కాక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పోరీలు దొరకాయి ఆయనకి. సంపడానికి నేను ఒక్కనే పోయినా. లాస్ట్ కొనుప్పూరి ఉంది. సంపబుద్ధి అయితే లేదురా అని నేనంటే ఈయన ఏమంటాడు, మేడం మీద కాలేజ్ దొక్కిండే. ఒకటే పోరు నారా. బయటకు పోయి చెప్పేస్తే ఎట్లా?
చెప్పాడు చెప్పేటట్టు ఉన్నాడు. నేనా మరి తప్పదు అట్లా మాట్లాడద్దు. నువ్వు సాయం చేస్తాను. నీ తండ్రి కలిసి ఉంటుంది నేను నాకేం తండ్రి కోటి పెట్టు దండాలే నీకు. మా మాట చెప్పాక నేను ఆపుకొని దిగిపోతూ వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోతుండే. మరి ఓ, సాయం చేస్తున్నావే ధైర్యవంతుడు నువ్వు. వేరే వాళ్ళు అయితే భయపడి వెళ్ళిపోతుండే. నేను ఆయన ఎందుకు వద్దన్నా తెలుసా? అదే ఆ? భయపడవద్దు ఆయన భయపడి పారిపోతుండే. నీకు మంచి అనుభవం ఉంది. అయితే చెప్తాను ఉమ్, చెట్ల ముచ్చట చెప్పి ఇది చెప్తారు పెద్దగా ఉంటే వస్తానని నువ్వు అన్నావు కదా. ఉమ్, నాకు డౌట్ వచ్చాను గాడ చెప్పి ఇది గిడ చెప్తాను నేను అన్నా. ఉమ్. అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పాను సాపుగా. అవును, చెప్పాలి కదా మళ్ళా. ఇక్కడ అడవి మంచిగుంది కదా, అడవి మంచిగుంది కదా. మంచిగా ఉంది కదా. ఇక్కడ మంచిగుంది. తీ. ఏడ చదువుదాం. చూద్దాం దిగి చూడాలి. చూడండి ఎడదవుతూ ఆయన ఒప్పుకుంటుకుంటారా? ఇంకేం చేస్తుండ్రా? దాకా తీసుకుపోతా అయ్యో కెమెరా కనిపించినావా? కెమెరా దాబెట్టినా. గాయస్ ఇప్పటి వరకు అయితే ఫ్రాంక్ ఒక రేంజ్ లో వచ్చింది. మాకు సిచ్యువేషన్ ఎట్లుంది, మా వాడు ఇట్లా ఒక అమ్మాయిని చంపేసిండు, దాన్ని శవాన్ని మాయం చేయాలని చెప్పేసి మేము అక్కడ నుండి తీసుకొని వచ్చినాం. ఈయన ఏం చేసినంటే మాకే షాక్ ఇచ్చి పడేసిండు. ఏం చేస్తుండే, సరే మీకోసం నేను హెల్ప్ చేస్తా, కాకపోతే ఎవరికి చెప్పొద్దు, ఎవరికి తెలియనియొద్దు, నేను కూడా ఎవరికి చెప్పా అని చెప్పేసి ఇందాక ఆ చెట్లలో మొత్తము ఏడ గుంత తవ్వాలని చెప్పేసి పాపం వెతుకుతా ఉన్నాడు. కాకా చెప్పు, నీకేమనిపించింది? నాకేమంటారు మీరు చెప్పినట్టే ధైర్యంగా ఉన్నా. సరే మరి ఇప్పుడు నిజంగా ఇట్లా ఎవరైనా వచ్చినారు అనుకో, నిజంగా ఇప్పుడు వేసుకొని వస్తారు అడ్డ మీదకి వచ్చేసి ఇట్లా పాతి పెట్టాలి, ఎవరినో చంపేసి పాతి పెట్టాలంటే చేస్తావా పని? అప్పుడు అందరికి చెప్తావా? మరి నువ్వు ఒప్పుకున్నావు కదా మన మా దగ్గర, అంటే నువ్వు భయపడి ఒప్పుకున్నావా? మీకు భయపడి ఒప్పుకున్నా. మాకు భయపడి ఒప్పుకున్నావా? మీకు భయపడి ఒప్పుకున్నా. ఏమనుకున్నావు? ఏమో చుట్టాలు తీసుకుపోతే నన్ను ఏం చెప్తాను భయపడి ఒప్పుకున్నా. అంతే. కాకపోతే చేయబోతుండే నేను శపాన్ని చూస్తే నేను చేయను. నీకు ఎందుకు అనిపించింది అట్లా? భయం అనిపించింది. నీకు అట్లా చేయాలి ఇల్లు ఇట్లా అనిపిస్తుంది. మరి ఇప్పుడు నీకు డోర్ ఓపెన్ చేసుకున్నావు, నువ్వు ఓపెన్ చేసి చూస్తున్నావు, మరి నువ్వు పారిపోవచ్చుగా. పారిపోతే కొత్త జాగ ఇది, కొత్త జాగా మళ్ళీ అట్లా ఇంకా ఉంది, లావ్ అయిపోయింది అని చెప్పేసి అన్నాము. ఉందనుకున్నావు నిజంగా? నిజంగానే అనుకున్నా బిడ్డ, నిజంగానే అనుకున్నా. అనుకున్నా కానీ ఎప్పుడు ఇట్లా మాత్రం చేయొద్దు, అర్థమవుతుందా? మేము ప్రజల మీద కొంచెం అవగాహన రావాలి అని చెప్పేసి ఇప్పుడు నిన్న ఎందుకు పట్టుకొచ్చినాం తెలుసా? ఇలాంటి పని చేసేటోళ్ళు ఇక మీ ముఖాలు చూస్తే అర్థమైపోతుంది, ఆహా వీళ్ళు భయపడతారు, వీళ్ళు ఏం చేసినా పని చేసేస్తారు అని కొంతమందికి ముఖం చూసుకొని చెప్పానంటే నువ్వు ఆయన కొట్టినందుకు ఆయన ఏడ్చేందుకు నేను నిజం పెట్టా. అందుకే ఏం చేయాలంటే ఇట్లాంటివి ఏమున్నా సరే ఫోన్ ఉంటుంది నీ దగ్గర? ఫోన్ లేదు. ఫోన్ ఉండాలి. ప్లస్ ఇట్లా మనం ఇట్లా నీకు తెలిసిన విషయంలోనే డోర్లోకి వెళ్ళి నువ్వు డోర్ బద్దలు కొట్టేటట్టు చేసినాడంటే చుట్టుపక్కల చూసి ఉరికొస్తారు. అరే పిల్లలు ఆడతాను చెప్పినా అంటే వాళ్ళు ఉరికొస్తారు. రోడ్ల మీద ఎవరైనా సరే వాళ్ళు వచ్చి ఉరికొచ్చి నీకు హెల్ప్ చేస్తారు. ఫోన్ ఉందంటే 100కు ఫోన్ చేయాలి. 100కు ఫోన్ చేయగానే నువ్వు ఎక్కడున్నా సరే పోలీసులు నీ దగ్గర ఉరికొచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పట్టేసుకుంటారు. ఇలాంటి పని చేయాలి కానీ ఎవ్వరికి హెల్ప్ చేయొద్దు. ఇందాక నువ్వు అంటున్నావు కదా, కుదిరితే వాళ్ళతో తప్పించుకొని పారిపోవాలి నువ్వు, అంతేగాని ఇట్లాంటి పని మాత్రం ఎప్పుడు చేయొద్దు. నువ్వు చేయవనుకున్నా మళ్ళీ నేను ఒకసారి చూద్దాం, బయటికి పోతే ఉరికిపోతాడా లేకపోతే ఉంటాడా, ఉరికొచ్చి చెప్తుండే. అప్పుడు ఉరికొచ్చి ఏం లేదు అని చెప్పేసి ఇప్పుడు నాకు చెప్పలే ఏం లేదు అట్లా చెప్పేస్తుండే. సరే నీకు ఏదైతే కూలి మాట్లాడినానో ఆ కూలి నీకు ఇచ్చేస్తాను నేను, ఓకేనా? దాదాకి జస్ట్ 1 గంట పని ఉందని చెప్పిన, గంట పని అని చెప్పిన 500 రూపాయలు అని చెప్పేసి మాట్లాడినా. ఆ దాదాకు 500 రూపాయలు నేను నాకు ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి.